మెహర్ బాబా తన యొక్క ప్రేమిక లోకానికి ఇచ్చినటువంటివి 3 విధానములతో కూడినటువంటి 3 స్టెప్స్ ఇచ్చారు. ఒకటి ప్రేయర్, ప్రార్థన. అంటే పరవర్తిగారని ప్రారంభించి చెప్పినటువంటి ప్రార్థన. మరొకటి రిపెంటెన్స్ ప్రేయర్, పశ్చాత్తాప ప్రార్థన. ఈ 2 ప్రార్థనలు మెహర్ బాబా విశ్వంలో ఉండేటువంటి మానవులందరికీ అనుగ్రహించారు. అంటే మెహర్ బాబా ఇచ్చినటువంటి ప్రార్థనలు అని మనం నిత్యము ప్రార్థనలు చదువుతూ ఉంటాము. చదవనే వాళ్ళు కొంతమంది ఉన్నా చాలామంది మెహర్ బాబా ప్రేమికుల్లో ప్రార్థన చదువుతూ ఉంటారు. ఈ మాస్టర్స్ ప్రేయరు, ఈ రిపెంటెన్స్ ప్రేయర్. బాబా యొక్క ఉద్దేశము రోజు ప్రార్థన చదవడం కాదు, రోజు ప్రార్థనాయుతమైనటువంటి జీవితం జీవించాలి అనేది మెహర్ బాబా వాంఛితం. ప్రార్థన చేయడము చదవడమే ప్రధానం కాదు, ప్రార్థనాయుతమైనటువంటి జీవితం మనం జీవించాలి. ప్రార్థనాయుతమైనటువంటి జీవితం జీవించడం అంటే ఏమిటి? పరవర్తి గారి ప్రార్థనలో భగవంతుని యొక్క అస్తిత్వమున గురించి కీర్తింపబడింది. దేవుడు అనుకునేటువంటి ఆయన యొక్క అస్తిత్వ విశేషము ఏమిటో అక్కడ చెప్పబడింది. తదనుగుణ్యముగా ఏ మతస్థులైనా, ఏ సాంప్రదాయకులైనా, ఎవరైనప్పటికీ కూడా భగవంతుడిని విశ్వసించి ప్రార్థించేటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా భగవంతుని యొక్క సమగ్ర సంపూర్ణమైనటువంటి రూపం మన ముందు నిలుస్తుంది. అక్కడ సమస్తము ఉన్నది, అందులో సమస్తము ఆయనలోనే ఉన్నది. ఆయనలోనే ఉండడము కాకుండా ఆయనలో ఉన్న సమస్తములో అది పొటెన్సీ అయి ఉన్నది, బీజమై ఉన్నది. అటువంటప్పుడు ఆ ప్రార్థన మనం చదువుతున్నాము అంటే, పరవర్తి గారి ప్రార్థన మనం చదివేమో అంటే భగవంతుడే సత్యము, భగవంతుడే రియల్ ఎగ్జిస్టెన్స్. ఉనికి కలిగి ఉన్నదనుకునే సమస్తము ఉనికికి అది ఆధారమైనది, అది రియల్ ఎగ్జిస్టెన్స్, నిజ ఉనికి కలిగినటువంటిది. ఆ విధముగా భగవంతుని యొక్క సత్యత్వాన్ని గుర్తెరిగి నిత్యము జ్ఞప్తి అందించుకుని భగవంతుడిని ప్రేమించడం అనేటువంటిది మన కర్తవ్యం అవుతుంది, మన బాధ్యత అవుతుంది. అటువంటి అండర్స్టాండింగ్ మనకు ఉన్నప్పుడు భగవంతుడిని ప్రేమించకుండా ఉండలేము. భగవంతుడిని ప్రేమించకుండా ఉంటూ భగవంతుడిని ప్రేమిస్తూ మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి అవసరమైనటువంటి రిపెంటెన్స్ ప్రేయర్ ఇచ్చారు, పశ్చాత్తాప ప్రార్థన. అది రోజు చదవడం కాదు ముఖ్యం, దాన్ని అనుష్ఠించాలి. ఏ ఏ సందర్భాల్లో మనం పశ్చాత్తాపడుతున్నామో మరలా ఆ స్థితి రిపీట్ కాకుండా మనం జాగ్రత్త పడాలి. ఆలోచించకూడని ఆలోచనలు ఆలోచించినందుకు పశ్చాత్తాపడ. ఈ విధముగా మెహర్ బాబా 2 ప్రార్థనలు ఇచ్చారు.